పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు వీటితో నీకేదో లాభం వస్తుందనుకుంటున్నావేమో పాపం నో యూస్. ఆ వైజయంతి అన్న మాటల్ని దీక్షగా పరిశీలిస్తే మనం ఈసారి అటు రాజేంద్ర వైపు నుంచి నరుకు రావడమే కరెక్ట్ అనిపిస్తోంది. భార్గవి మున్ని ఇంటికొచ్చిందా? ఏ స్కూల్ దగ్గర లేదా? లేదు, ఇక్కడంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. దానికి మధ్య తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి. ఎవరితో పడితే వాళ్లతో వెళ్ళటం, కనీసం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా చెప్పటం కూడా తెలీదు. మీ డాలీ మీ ఇంటికి వచ్చేసిందా? వచ్చేసిందండి. వచ్చేసిందా? ఏం లేదు, మా మున్ని మీ ఇంటికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను. రాలేదండి.
పాటికి మీరు మేడ పైకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారా? చెప్పండి, మున్ని ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అయినా మున్ని గురించి నీకెందుకు? మున్నికి నీకు ఎటువంటి సంబంధం లేదని ఎన్నోసార్లు చెప్పావుగా. ఇప్పుడెందుకు మున్ని మున్ని అని డ్రామాలు ఆడుతున్నావు? వెళ్ళిపో. ఇక నీ డ్రామాలన్నీ కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మున్నికేమైనా జరగరాంది జరిగితే ఏం జరుగుతుంది? చస్తుంది, అంతే కదా. చస్తే మీ కూతురి శవం ఫలానా చోట ఉందని ఎవరో ఒకరు చెప్పకపోతారా అని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ మాట మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అసలు మీరు మున్నికి కన్న తండ్రేనా? చెప్పండి, 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 తండ్రేనా? చెప్పండి. అవును, తండ్రినే. అందుకే దాని చావును కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు రోజు పెట్టే బాధలు భరించలేక అది ప్రతిరోజు కుమిలిపోతుంది. అలా చస్తూ బతకటం కంటే ఒకేసారి చస్తే పీడ విరగడైపోతుందని మున్ని చావుని కోరుకుంటున్నాను. అయినా నీకెందుకు బాధ? ఎప్పుడెప్పుడు ఈ బంధాల నుండి తప్పించుకుందామా అని ఎదురు చూస్తున్న నీకు మున్ని చస్తే ఏంటి, బతికితే ఏంటి? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, భార్గవి అవినాష్లను కలపడానికి ప్రయత్నిస్తానన్నారు. ప్రయత్నించారా? చెప్పండి, వాళ్ళేమన్నారు? అవినాష్ని ఎలాగోలా ఒప్పించారు బోనా. కానీ భార్గవి భార్గవి చెప్పండి, భార్గవికి ఏమైంది? భార్గవి విషయం నీకు తెలుసు కదా బోనా. మనం బలవంతం చేయటం వల్ల మున్నికి తల్లిగా ఉండటానికి ఒప్పుకుని అవినాష్ చేత తాళి కట్టించుకుంది. ఇప్పుడు ప్రాణాలు వదలటానికైనా సిద్ధపడుతుంది. కానీ తన జీవితంలో ఇప్పుడు ఇంకో మొగాడితో శరీరాన్ని పంచుకోవటానికి మాత్రం ఒప్పుకోవటం లేదు బోనా. అదేంటండి, మీరడిగినా కూడా భార్గవి ఎలా కాదనగలిగింది? మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించిపోయారా? లాభం లేదు బోనా. ఈ విషయంలో భార్గవిని ఒప్పించటం అంటే ఎడారిలో నీళ్లు వెతుక్కోవటమే అవుతుంది. బాబాయ్, 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 బాబాయ్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అది అది మున్ని మున్ని కనిపించట్లేదు బాబాయ్. మున్ని కనిపించకపోతే నీకెందుకే బాధ? అదేమన్నా నీ కన్న బిడ్డ? దాన్ని కన్న తల్లే తనకేమీ పట్టినట్టు ఊళ్ళమ్మడి తిరుగుతోంది. కన్న తండ్రి ఏమో గాలికి వదిలేసి కూర్చున్నాడు. ఏ, నేనన్నది నిజం కాదా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావే? మున్నీకి తల్లిగా ఉండమని నీకు అవినాష్తో పెళ్లి జరిపిస్తే మున్నీకి సవర్తలి ప్రేమేంటో రుచి చూపిస్తున్నావు. మీ ఇద్దరి మధ్య అవినాష్ని కృంగిపోయేలా చేస్తున్నావు. పిన్ని,
చూసావా బాబాయ్ పిన్ని ఎలా మాట్లాడుతుందో? నేను మున్నిని సవత్తల్లిలాగా చూసుకున్నానట. మున్ని కోసం నా కడుపును పుట్టిన బిడ్డనే దూరం చేసుకున్నాను. అలాంటిది నేను మున్నిని సవత్తల్లిలాగా చూసుకున్నానా బాబాయ్? చెప్పు బాబాయ్, నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? ఎంతసేపు మున్ని కనిపించడం లేదని ఏడుస్తావే తప్ప నీ గురించి ఆలోచించుకోవా? ఇప్పటికైనా మా మాట విని అవినాష్తో కాపురానికి ఒప్పుకో. అప్పుడైనా నీ కడుపున ఒక బిడ్డ పుడితే దాన్ని చూసుకొని సంతోషంగా బ్రతుకుదువు గాని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు పెళ్ళే వద్దన్న నాకు మున్నికి తల్లిగా ఉండమని మీరే నాకు బలవంతంగా పెళ్లి జరిపించారు. ఇప్పుడు జీవితంలో రెండోసారి ఇంకో మగాడితో శరీరాన్ని పంచుకోమంటున్నారు. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? నేను ఆడదాన్నే, అంగట్లో బొమ్మని కాను, రోజుకొక మగాడితో వెళ్ళటానికి. బాబాయ్ మీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా మాట్లాడారంటే నా శవాన్ని కళ్ళ చూస్తారు. ఏంటంటే ఇదంతా? పిచ్చిదానా, నేను బాధపడుతున్నాననుకుంటున్నా? లేదే, దాని క్యారెక్టర్ అది. ఇన్నాళ్ళు అవినాష్ శిరీషలను కలపాలన్న ఉద్దేశంతో అవినాష్ మున్నీలపై ద్వేషాన్ని చూపించింది. మరిప్పుడు మున్నీ దూరం అయ్యేసరికి తనలో దాగి ఉన్న ప్రేమంతా తన్నుకొని మరీ బయటకొచ్చింది. అందుకే భార్గవంటే నాకు ప్రాణం. ఏమండి, అసలు పెళ్లి వద్దన్న నాకు మున్నికి తల్లిగా ఉండమని మీరే నాకు బలవంతంగా పెళ్లి జరిపించారు. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? నేను ఆడదాన్నే, అంగట్లో బొమ్మని కాను, రోజుకొక మగాడితో వెళ్ళటానికి. ఇంకొకసారి ఇలా మాట్లాడారంటే నా శవాన్ని కళ్ళ చూస్తారు. హలో, హలో. హలో రాజేంద్ర, బాగున్నావా? ఎవరది? నేనెవరైతే ఏంలే, నేను గుర్తుకు రాకపోయినా ప్రాబ్లం లేదు కానీ నీ గతాన్ని మాత్రం మర్చిపోవద్దు. గతంలో అదే ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే అదొక సుందరమైన భవనం. అదే కాలేజీ భవనం. అందులో ఒక నందనవనం. ఆ నందనవనంలో వయ్యారాలొలికే ఒక ముద్దు గుమ్మ. ఆ గుమ్మ పేరు వైజయంతి. ఆగాగు, ఇంకా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజకుమారుడు
వైజయంతి నడుము మీద చెయ్యి వేశాడు. ఒకటే కితకితలు. ఆ రాజకుమారుడు ఏమన్నా తక్కువ తిన్నాడా? లేడు బాబ్జీ. వైజయంతి మనసు కోసి కస్సుమని అందులోకి దూరిపోయాడు. ఇంకేముంది, లవ్ ట్రాక్ మొదలైపోయింది. ఆ రాకుమారుడెవరో తెలుసా? రాజేంద్ర. ఎవడ్రా నువ్వు? పేరు చెప్పకుండా మాట్లాడుతున్నావు. ఏమైందండి? ఎవరది? ఎందుకలా అరుస్తున్నారు? ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా ఫోన్ పెట్టేస్తారేంటి? ఏవో తలనొప్పులుంటాయి, అన్నీ నీతో చెప్పాలా? వద్దులేండి, చెప్పొద్దు. మీకు నా వల్లే డిస్టర్బెన్స్గా ఉంటే అవతలికి వెళ్తాను. మీరే ఫోన్ మాట్లాడుకోండి. సారీ బోనా, ఏవో సమస్యల వల్ల నేను పిచ్చోళ్ళ వాగితే నువ్వు అవన్నీ పట్టించుకుంటావెందుకు? చూడు బోనా, మగవాళ్ళన్నాక 190 సమస్యలుంటాయి. ప్రతి విషయం చెప్పాలంటే కష్టం. ఏ మీ సమస్యలు ఆడవాళ్ళకి చెప్పకూడని సమస్యలా? ఇక పడుకుంటావా? భర్తగా ఆదేశించారు కదా, తప్పుతుందా? పడుకుంటారులేండి. భగవంతుడా, ఎందుకయ్యా నాతో ఆడుకుంటావు? కష్ట సుఖాల్లో నాకు తోడు నీడై నా వెంటి నడిచిన బోన కూడా ఈ రోజు నన్ను అర్థం చేసుకోలేకపోతుంటే ఇక నన్నెవరు అర్థం చేసుకుంటారు?